స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో శుక్రవారం గడప గడపకు తిరుగుతూ ఇది మంచి ప్రభుత్వ కరపత్రాలు పంచి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు చెప్పిన ప్రతిదీ చేసుకుంటూ వస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తెలిపారు ఎమ్మెల్యే. ఇక దుర్మార్గపు వైసీపీ పాలనను తరిమికొట్టి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు ఎమ్మెల్యే దగ్గుమాటి. ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం అనే దానికి నాంది పలుకుతూ ప్రతి ఒక్క ఇంట, ప్రతి ఒక్క వాడ, ప్రతి ఒక్క పల్లె ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు ప్రారంభమైంది. అంటే ప్రతి ఇంట కూడా ఒక ఆనందం. రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది, రాజ్యం సుభిక్షంగా ఉంటుందనే దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి ఒకవైపు ప్రకృతి పులకింతల మధ్య ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గెలిచిన వెంటనే పెన్షన్ కార్యక్రమానికి నాంది పలుకుతాను, పెన్షన్ 1000 రూపాయలు పెంచుతానని చెప్పిన మీదటనే జూలై 1వ తేదీన అంతకుముందు ఇవ్వాల్సినటువంటి 3000తో కలిపి 7000 రూపాయలు ఇచ్చి దేశ చరిత్రలోనే ఒక సృష్టించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పేదవారికి అన్నం పెట్టే కార్యక్రమానికి నాంది పలుకుతూ అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా రైతులందరూ కూడా అలమటిస్తూ ఇళ్లలో అన్నం తింటానికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులు, మా భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, మా భూములు ఎవరో దోచుకోపోతున్నారు, జగన్ ఇచ్చినటువంటి టైటిలింగ్ యాక్ట్ వల్ల మా ఆస్తులు అన్యాక్రాంతమై భయపడుతున్నటువంటి తరుణంలో మొట్టమొదటి సంతకంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపరిచినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా రాష్ట్రంలో నుండి యువత నిర్వీర్యమైపోతుంది, రాష్ట్రంలో నుండి యువత ఉద్యోగ రూపకల్పనలో విఫలమవుతుంది, పిల్లలందరూ కూడా వ్యసనాలకు బానిసవుతున్నారు. వారందరూ కూడా హక్కును చేర్చుకునేందుకు డిఎస్సి కింద ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ బోర్డు కింద 16,643 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చినట్టు ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ప్రభుత్వంలో ఏ ఒక్క కార్యక్రమానికి నాంది పలకపోయినా, రాక్షస పాలన జరిగినప్పటికీ కూడా, ఆస్తులు ధ్వంసం చేస్తున్నప్పటికీ కూడా, రౌడిజం పాలన జరుగుతున్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఈ రోజున శాంతి పద్ధతుల్లో ఈ రోజు రాష్ట్రాన్ని మళ్ళా గాడి మీద పెట్టినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నిన్నటి రోజున మనం చూసాం, తిరుమల కొండ మీద దేవుడి ప్రసాదంలో కూడా కల్తీ ఉన్నటువంటి ఆయిల్ని వాడినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఇటువంటి దుర్మార్గ పరిపాలన పారద్రోలి తెలుగుదేశానికి ఇచ్చినందుకు మరొక్కసారి మీరందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి. అందుకని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతగా తెలియజేయాలన్న ఆలోచనతో ఈ రోజున